శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 3వ అధ్యాయం. ఓ జనకరాజా, వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమి రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉండును. ఈ విషయమందు ఒక పూర్వకథ చెప్పెదను, వినుము. ఆంధ్రదేశమునందు తత్వనిష్ఠుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులయందు దయగలిగినవాడు, తీర్థయాత్రలయందు ఆసక్తి కలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశమునంటియున్నట్లు ఉన్న ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కియున్నవి, నోరు వికటముగా ఉన్నది, శరీరము నల్లగా ఉన్నది, ఉదరము కృశించియున్నది, నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నవి, దంతములు పొడుగుగా ఉన్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటలేదు. పర్వత సమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను చేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన ఆ తత్వనిష్ఠుడు దైవవశము చేత ఆ మార్గమున పోవుచు మర్రి చెట్టు మీద ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూచి భయపడి శ్రీహరి పాదార విందములను స్మరించుచు, దేవేశ నన్ను రక్షింపుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయములను నశింపచేయు దేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులు ఎవ్వరూ లేరు. హరిని గూర్చి మొరపెట్టుకొనుచు వారి భయమున పరిగెత్తుతున్న బ్రాహ్మణుని చూచి రాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరం పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత వారు ఆ బ్రాహ్మణుని ముందు భూమియందు దండప్రణామములాచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లు స్తుతించిరి. ఓ బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారము అయినది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగును కదా. బ్రాహ్మణుడు ఈ మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఆ రాక్షసులను ఉద్దేశించి, మీరెవ్వరు, ఏ కర్మచేత మీకు ఇట్టి వికృత రూపములు కలిగినవి? లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పవలసినదని అడుగగా రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లు విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మమునందు ద్రవిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని, బ్రాహ్మణులలో నీచుడను, కఠినముగా మాట్లాడువాడును, ఇతరులను వంచుచు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించి తిని, బంధువులకు కాని బ్రాహ్మణులకు కాని ఒకనాడైనను అన్నము పెట్టి ఎరుగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుట చేత 7 తరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్య చంద్ర నక్షత్రములు ఉండు వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నొంది
యమ బాధలను అనేకము నొంది తిని. ఆ దోషము చేతనే భూమి యందు బ్రహ్మరాక్షసుడనై జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పమని అడిగినాడు. రెండవవాడు, అయ్యా, నేను ఆంధ్రదేశమునందు ఉండేవాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచుండెడివాడను. ఇదిగాక నేను నా భార్యాపిల్లలను షడ్రసోపేతమైన భోజనము భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండెడివాడను. బంధువులకు కాని బ్రాహ్మణులకు కాని ఒకనాడైనను అన్నమును పెట్టినవాడను కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమి యందు జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుమని అడిగాడు. మూడవవాడు నమస్కరించి తన స్థితిని గురించి, అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విష్ణువాలయమునందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమునందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమునందు దీపములు పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదిత అన్నమును అపహరించి దానితో సంభోగించుచూ ఉండెడివాడను. ఆ దోషము చేత నరకములయందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మములయందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడినై పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉన్నాను. సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించు. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయమని అడిగినాడు. తత్వనిష్ఠుడు ఇట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము నొంది, మీకు కొంచెమైనను భయం లేదు, మీ దుఃఖమును పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొని పోయి కావేరీ నదిలో రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేశాను. అముక్తానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహంకరిష్యే ఇట్లు సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలము ఇచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేత కాని అజ్ఞానము చేత కాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రం ఉదయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నదియందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలేను. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు 10 జన్మల యందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు తప్పక ప్రాతస్నానము చేయవలేను. ఈ విషయమై ఆలోచన చేయ పని లేదు. కార్తీక మహాత్మ్యంలోని 3వ అధ్యాయం సంపూర్ణం.